13వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. శ్రోత్రియుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకటం లేదన్నాడు. బాబా అన్నారు, నానా శాస్త్రాల్లో పొరపాటేమీ లేదు. వాటిని నీవే సరిగా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు. కాకాబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా. నీ ఏ ప్రాణిని పిలవద్దు, తరమవద్దు. ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులు ఆదరించినట్లే. ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినదేదీ లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. ఒక్కొక్కప్పుడు షిరిడీ పరిసరాల్లో కలరా వ్యాపించింది. ప్రక్క గ్రామాలలో లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. మంచిదే. కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దానిని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపంలో కట్టెల బండిని సాయే పిలిచి మసీదులో దునికి కట్టెలు వేయించారు. ఎప్పుడూ ఆయన్ను ఎదురు చెప్పలేదు. ధర్మం ఉల్లంఘించమని సద్గురు ఎన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము, ఆధ్యాత్మ విద్య చెబుతాయి. కారణం, ధర్మాలన్నీ సద్గురు కృపను ప్రసాదించేవే. అయితే ఆయన యందు దృఢ విశ్వాసం ఉన్న వారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కనికరించలేదని భక్తులు వాపోతారు. అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటితో వారికి నిరూపిస్తుంటారు. ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది. బడే బాబాను పిలిచి, నీవు ఆ మేకను ఒక దెబ్బతో నరుకు అన్నారు సాయి. అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడే బాబా. శ్యామాను పిలిచి రాధాకృష్ణ ఆయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి. ఆమె మొదట తెలియక కత్తి పంపించింది, కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. సాయి అలాగనే దీక్షితును ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు. కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నాడని తలచి వెనకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు. సరిగా అతను నరకబోయే సమయానికి వారించి, దాన్ని విడిచిపెట్టు, నేనే చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగులు బయటకు నడిచి చచ్చి క్రింద పడింది. దాదా కేర్కర్ ఆచారపరుడు. ఒక్కొక్కప్పుడు అతనికి పైకమిచ్చి మాంసం తెమ్మన్నారు బాబా. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు. అప్పుడు సాయి అతన్ని వారించి మరెవరినైనా పంపమన్నారు. తర్వాత అసలు మాంసమే అవసరం లేదన్నారు. మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతన్ని పిలిచి మాంస పులావు ఎలా ఉన్నదో చూడు అన్నారు. అతడు చూడకుండానే బాగానే ఉన్నది అన్నారు. చూడకుండానే బాగుందంటావేం, మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతి గుండెగలోనికి తోసి గరిటితో కొంచెం పళ్ళెంలో వేయి, ఆచారం గురించి భయపడకు అని అతన్ని ప్రేమగా గిల్లారు. ఇటువంటి విషయాల్లో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతడు నివ్వెరపోయి, నేను ముస్లిం కదా, అదెలా సాధ్యం అన్నారు. బాబా నవ్వుతూ, ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాహ్ను ఓడించారు అని ఉగ్రులై, ఏం ముస్లిమురా నీవు, ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు. సర్వగతులైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు హాజీ షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలైనవి ఉంచటం గురించి బాబాతో, ఇది ముస్లిం అయిన మీకు తగదు, అల్లాహ్ మిమ్మును సహించడు అన్నారు. సాయి ఉగ్రులై, నీవు అసలు ముస్లింవేనా, నీకు నమాజు, షరియత్, ఇస్లాం ఆచార కాండ, ఖురాన్ తెలుసా, ఈ ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా, తక్కిన వారిని ఎవరికైనా
జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు ఆకలి దప్పులతో ఏమైనా భేదం ఉన్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచారులు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరారు. అతనిని 3-4 రోజులు తమ వద్ద ఉంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతున్నది. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులు ఆయన్ను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనం అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చాడు. మరు రోజు నుండి అతను సాయిని అలాగే అలంకరించసాగాడు. అతన్ని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమమనేరులోని కాచీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలిచారు. మహముద్దీన్ తంబూలి ఆ విషయం మహల్సాపతికి చెప్పారు. మరురోజు అతడు మసీదు ముంగిట నుండే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతన్ని లోపలికొచ్చి నా ముఖాన చందనమద్దు ఎవడడ్డొస్తాడో చూస్తాను అని గద్దించాడు. ఆ ముస్లిం భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవటం ద్రోహము, లజ్జాకరము. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకొనటం అనవసరము. ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులే ఆ యువకుని చెంప మీద కొట్టి, నీ అబ్బను మార్చుకుంటావంట్రా అన్నారు.